చవితి గాయస్ ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ బీరకాయ అండ్ వంకాయ కర్రీ మిక్స్ అనమాట. సో మమ్మీ బీరకాయ వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పు. బీరకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండిన మిర్చి, పసుపు, అల్లం, కారం, ఉప్పు, నూనె. ఓకే, నూనె పోసుకోవాలి తగినంత. ఎండిన మిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో పోపు పచ్చిమిర్చి వేసుకోవాలి. దూరం వేసుకోవాలి. పసుపు సింపుల్గా వేసుకోవాలి. కొంచెం కొంచెం అల్లం వేసుకోవాలి. అవసరం ఏం లేదు కదా. బీరకాయలు ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. యూజువల్గా మనం బీరకాయ పప్పు, వంకాయ ఆలుగడ్డ ఇలా వండుకుంటాం, కానీ వంకాయ బీరకాయ కొంచెం యూనిక్ రెసిపీ గైస్. సో ట్రై చేయండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నావు మమ్మీ ఈ వంట? నా ఓన్గా తయారు చేస్తా. కలుపుకోవాలి. ఒకసారి చూసి ఒక 5-10 minutes అయితే పడుతుంది కదా ఉడకడానికి? పడుతుంది. ఇప్పుడు కొంచెం ఇందులో నేను పుదీనా వేసుకున్నా, మంచి ఫ్లేవర్, మంచిగా టేస్ట్ కోసం. కొంచెం ఘాటుగా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇలా ముందుగా వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈరోజు కర్రీ అయితే మొత్తం గ్రీన్ ఉంది గైస్. అంటే వంకాయ పర్పుల్ కలర్ ఉందనుకోండి, వైలెట్ కలర్, కానీ బీరకాయలు అండ్ పుదీనా మిక్స్ వెజ్ అన్నమాట ఈరోజు. ఒకసారి ముక్క తీసి చూసుకుందాం. ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడికినాక కారం వేసుకోవాలి. అంటే ఉడికిందా బాగానే? ఉడికింది. ఇంకా కొంచెం జస్ట్ సాల్ట్ వేసినవా? సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది తొందరగా. అందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటర్తోనే బీరకాయ వంకాయ మొత్తం మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఎండిన కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి.